హనుమకొండలోని పద్మాక్షి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలు ప్రతి సంవత్సరం నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తారు. శ్రీ హనుమత్కి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. పద్మాక్షి దేవాలయంలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అంటున్న ఆలయ ప్రధాన అర్చకుడితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. శరన్నవరాత్రి ఉత్సవాలు ఇటు హన్మకొండలో ఘనంగా అయితే పద్మాక్షి గుట్టగా అయితే నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఇక్కడ అయితే పద్మాక్షి టెంపుల్ అయితే ఘనంగా అయితే నవరాత్రి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ పద్మాక్షి దేవాలయానికి సంబంధించి అయ్యగారు వారితో తెలుసుకుందాం. అసలు ఏ విధంగా జరుగుతుంది ఈ పద్మాక్షి దేవాలయంలో ఈ పండుగ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి అయ్యగారు చెప్పండి. అయ్యగారే, అసలు ఏ రోజు నుంచి ఈ బతుకమ్మ పండుగ అనేది స్టార్ట్ అయితే ఎన్ని రోజులు ఇది జరుపుకుంటున్నారు? బతుకమ్మ అనేది 21వ తారీఖున అమావాస్య రోజు నుంచి ప్రారంభమై 9 రోజుల పాటుగా నిర్వహించుకొని 9వ రోజున నిమజ్జనం చేయడం అనేది మనకు అనాదిగా మన తాత ముత్తాతలే కానివ్వండి, గతంలో ఎప్పుడు ఏ సంశయం వచ్చినా కానీ ఈ విధంగానే 9వ రోజున నిమజ్జనం చేసేటువంటి రోజులు కూడా వచ్చినాయి. 2016 అనుకుంటా సుమారు ఆ సంవత్సరంలో కూడా ఈ విధమైనటువంటి సంశయం వచ్చినప్పుడే 9వ రోజున నిమజ్జనం చేయాలనేటువంటిది కూడా మనం చేయడం జరిగినది. ఎంగిలిపు అంటే అమావాస్య రోజున ఆరంభమై 9 రోజుల పాటు ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాన్ని వస్తుంటారు. ఇందులో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అనగా అమావాస్య తెల్లారి నుండి దేవేశ్వర నవరాత్రి మహోత్సవం ప్రారంభం అవుతుంటాయి. అంటే ఎలాంటి సదుపాయాలు ఉండబోతున్నాయి అసలు టెంపుల్ కి? చాలా మంది భక్తులు వస్తారే, 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయంలో ఇప్పుడు సదుపాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ యొక్క దేవాలయంలో భక్తులకు కావలసినటువంటి సదుపాయాలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ప్రభుత్వానికి అర్చకుల మధ్యలో ఉన్నటువంటి ప్రోద్బలం కానివ్వండి, ఉన్నటువంటి అనుబంధంతో వారికి విన్నపించుకోవడం జరిగినది. ఇలాంటి పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి ప్రతిరోజు ఈ 9 రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఇట్టి దేవాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం అమ్మవారికి మూలమూర్తికి నవకలశాభిషేకము ఉదయం 5 నుంచి 6:30 దాకా, ఆ తర్వాత 9 నుంచి 10 గంటల దాకా ఉపనిషత్ పారాయణము, 10 నుంచి 1 గంట దాకా ఆ జగజ్జనని అయినటువంటి లోక కళ్యాణార్థమై చండీ హవన కార్యక్రమము, దాన్ని నవచండి, ఏకచండి, శతచండి అనేటువంటి విధాలతో పిలుస్తుంటారు. ప్రతిరోజు కూడా చండీ పారాయణము, చండీ హోమము, అదేవిధంగా చతుషష్ఠి పూజా విధానము, ఈ విధమైనటువంటి మనము శాస్త్రం ఏది చెప్పిందో ఆ విధంగా అక్కడ అర్చకత్వంలో ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా ఇటు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటూ భక్తులకు కావాల్సినటువంటి ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే లాస్ట్ గా భక్తులకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? తండోపండాలుగా వస్తుంటారా? అలాంటి భక్తులకు ఏ విధమైన సూచనలు ఇస్తారు? భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించే సమయంలో ఏ రకంగానైతే మనకు తెలిపిందో అంటే కట్టు, బొట్టు, జుట్టు ఈ విధమైనటువంటిగా అమ్మవారిని దర్శించాలి. సామాన్యంగా అందరూ కూడా జుట్టు విరబోసుకొని చేతికి గాజులు లేకుండా వస్తుంటుంటారు. కాలక్రమంలో అంతరించిపోతున్నది. దాన్ని మనుగడలోకి కాకుండా మనము సనాతన సాంప్రదాయము అంటే కట్టు, బొట్టు, జుట్టు అనేటువంటి విధంగా పాటిస్తూ మనం పాటిస్తూ మన పిల్లలకు చెప్పే విధంగా అమ్మవారిని దర్శించండి. అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి ఏది కోరినా కానీ ఫలించేటువంటి అమ్మవారు. అలాంటి పద్మాక్షి అమ్మవారిని జాగ్రత్తగా దర్శనాన్ని చేసుకొని మీ కోరికను నెరవేర్చుకునే విధంగా అమ్మవారిని ప్రార్థిస్తూ మీ దుఃఖాలన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టి విజయదశమి రోజున విజయకేతనంతో అమ్మవారి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది అయ్యగారు చెప్తున్న విషయం. 2000 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినటువంటి పద్మాక్షి టెంపుల్లో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చే భక్తులు కూడా సాంప్రదాయబద్ధంగా రావాలంటూ అయితే అయ్యగారు చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక సదుపాయాలు అయితే ఏర్పాటు చేశామంటూ అయితే ఇటు అయ్యగారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, CNN న్యూస్, వరంగల్.